కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం, అందరూ చెప్దామా? కొంచెం స్వరం విప్పి చేతులెత్తి ఊపుతూ చెప్దాం, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆరాధనకు కుడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించును గాక. చెప్పాలి గట్టిగా. అందుకే కూర్చున్న స్థలాన్ని విడిచిపెట్టరు కొంతమంది. అందుకే ఆశీర్వాదం కూడా వారికి దూరం అవుతుంది. అటువంటి బ్యాచ్ని మీ భాషలో చెప్పాలంటే ఒక మాట చెప్పనా, రోగానికి దేవుడు. దేనికి? రోగానికి దేవుడు, ఇబ్బందికి దేవుడు, కలవరానికి దేవుడు. అవసరాన్ని బట్టి దేవుణ్ణి ఉపయోగించుకునే బ్యాచ్ అని చెప్పాలా. గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. అర్థమైంది అనుకుంటా మీ అందరికీ. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అమ్మ, అవసరానికి కాదు తల్లో దేవుడు. దేవుడు ఎవరో తెలుసా? నీ విచారం ఏదైనా దాని నుండి గొప్ప విడుదల దయచేయువాడు ఆయన. హల్లెలూయా. మరల ఈ వారంలో నాకు ఒక ఫోన్ వచ్చేది. అయ్యగారా తెల్లజాను మీ ప్రార్థన లేకపోతే నాకు ఈ రోజుకి అడవట్లేదు. ఫార్మాలిటీ. మళ్ళా ఏ మల్టీ అమ్మ? మీరు కాదులే అమ్మ, మీరందరూ మంచులే లేగుతున్నారు. మీరంతా గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. ఆకే అనే మాట ఏమంటుంది? నాకు ఫోన్ చేసి అయ్యగారో మీరు నాకు ఫోన్ చేయకపోతే నాకు రోజు నేను ముందే చెప్తా అక్క, నీ వాట్సాప్ కాల్ చేస్తానక్క, నేను నీ నెట్ ఆన్లో పెట్టుకో అక్క, ఖచ్చితంగా నీకు 5ంటికి ఫోన్ వస్తుంది అక్క, జాయిన్ అవ్వక్క అని చెప్తే, అయ్యగారు మీరు నాకు ఫోన్ చేయట్లేదండి, టచ్ ఫోన్ పెట్టుకున్నావు, నెట్ ఆన్లో పెట్టుకుంటే ఎందుకు రాదు నీకు ఫోను? నాకు కొంచెం దరిద్రమైన అలవాటు ఏంటంటే, ఎవరైనా లేకపోయారు అనుకోండి హాయ్ అని పెడతా. ఒక్క టిక్కే పడిద్ది వాళ్ళకి. ఒక టిక్ పడితే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేసినట్టు? మహత్యం చేసినట్టే. యేసు రక్తమే. ఇక దీని తర్వాత మ్యాటర్ ఏంటక్క అంటే, అయ్యగారు కొంచెం నీరసంగా ఉండి సాకులండి. మన దేవుడు ఎవరంటే విచారమును కొట్టివేయువాడు, శాపమును తొలగించువాడు, అనారోగ్యము నుండి విడిపించువాడు, ఎవరి కుటుంబాల సమాధానము నుండి గొప్ప విడుదల కలుగు చేయువాడు ఆయన. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి ఆరాధించండి రయ్యా అంటే కాదండి, రెడీమేడ్. ఏమేటు? రెడీమేడ్. ఇప్పుడు అంతా ఎక్కువ మంది ఇప్పుడు రెడీమేడ్ వాడేస్తున్నారు. ఆ టైంకి వస్తే రేపు చూద్దాంలేండి ఎట్లుంటుందో, తర్వాత ఇప్పుడు మాత్రం చెప్పరే, సరిపోతే చాలండి. ఈ రోజుకి చాలు. యేసు రక్తమే జాగ్రత్త బిడ్డ. ఈ రోజు కనుక్కునేవాడిని ఆ భక్తుడు అంటాడు, ఈ దిన మట్టుకే మేము క్రైస్తవులన్నీ వాడిని మించిన దౌర్భాగ్యుడు మరి ఒకడు లేడు అని వాక్యం చెప్తుంది. కనుక మీరు అటువంటి వాళ్ళు కాదుగా. అటువంటి వాళ్ళు కాదన్న వాళ్ళు గట్టిగా కళ్ళు చెప్పండి. పర్లేదు అలానే కూర్చొని ఉంటాం అన్నోళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఇక లేవండి. మీ విచారములు కొట్టివేయబడే నెల ఈ నెల. ఈ 9వ నెలలో నా ప్రభు నిన్ను గర్భముతో మోస్తున్నాడు. ప్రసవేదన పడి కనబోతున్నాడు నిన్ను. నీ జీవితాన్ని ఒక వెలుగుగా, ఒక తేజస్సుగా, ఒక ప్రకాశమానముగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు ఈ దినమున దేవుడు. ఉన్న బంధకాలన్నిటిని విడిపించడానికి మన దేవుడు సమర్థవంతుడైన దేవుడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియమైన వారులారా, మనము మన విచారమును కొట్టివేసుకోవాలంటే మన దేవుని దగ్గరికి రావాలా. హల్లెలూయా. దేవుని దగ్గర రావాలంటే ఆదివారం ఒక్క పూట వచ్చి సరిపోద్దా అమ్మా? ఆదివారం వస్తే సరిపోద్ది అన్నోళ్ళు కళ్ళు చెప్పండి. పర్లేదండి, ఎప్పుడు ప్రార్థన, ఇప్పుడు సమయం ఉంటే అప్పుడు ప్రార్థన చేసుకుంటే సరిపోద్దండి అన్నోళ్ళు కళ్ళు చెప్పండి. అంతేనంటారా? దానికంటే ఒక నియమం, ఒక పద్ధతి ఏముండదా అమ్మా? దానియేలు ప్రార్థన చేసేవాడట ప్రతి ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రాన. దావీదు దేవుని స్తుతించేవాడట. ఎన్నిసార్లు? 7 మార్లు. అంటే ఒక టైం పెట్టుకున్నారు కదా. ఆ టైంలో తన టైం టేబుల్ అది సమయం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఆ టయానికి ఎక్కడికి వచ్చేయాలి అమ్మా? ఎక్కడికి వచ్చేయాలి అమ్మ? ఎందుకని? రేపేంటో వాళ్ళు చెప్పేది నాకు అర్థం అవ్వదు కాబట్టి. ఏదో చిన్న దానికి ఎంత శ్రద్ధ చూపుతున్నావే, మరి నిన్ను ఎప్పుడు నిత్యము తన హస్తపు నీళ్ళలో కాపాడే దేవుడి కోసం ఒక సమయాన్ని కేటాయించలేవా?
ఒక సమయాన్ని దేవునికి ఇవ్వలేవా? అన్న ఏటేటా వెళ్ళింది కానీ వెళ్ళిన ప్రతిసారి చేతులు దులుపుకొని వచ్చేసింది. ఆ ఆట మాత్రమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించిందట. ఆ ఆట దేవుని పాదాలు పట్టడం ప్రారంభించిందట. విచిత్రమైన సంగతి చెప్పన, మునుపెన్నడు చూడని అద్భుతాన్ని చూడగలిగింది. హల్లెలూయా. అసలు గర్భంలో నుండి నీకు పిల్లలే పుట్టరమ్మా అంటే ఆ గర్భంలో నుండి రాజులను అభిషేకించేవారు లేచారు. హల్లెలూయా. అధికారులను అభిషేకించేవారు లేచారు. ప్రతి గోత్రము తన చేతి కింద హస్త నిక్షేపణ జరగడానికి దేవుడు నియమించాడు ఆయనని. ప్రైజ్ ద లార్డ్. ఏమిటయ్యా నీ మహత్యం అంటే వర్ణనకు అతీతమండే. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి రావడంగా చేతులు దులుపుకొని వచ్చిన నీవు ఏదో ఒకటి చేత పట్టుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఏమండి, వచ్చాను కదా, ప్రార్థన అయిపోయింది కదా, వెళ్ళాను కదా అనేటట్లు కాదు. ఇక రీతి మారాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా. ఇందాక చెప్పా మొదట మీకు ఒక మాట, 6 నెలలు సావసం చెప్తే వీళ్ళు వాళ్ళు అవుతారా అవరా? నిజం చెప్పరమ్మా, అవుతారయ్యా? ఖచ్చితంగా. మీ ఇంటికి ఒక బంధువు ఒక 6 నెలలు వచ్చాడు అనుకోండి, మీరు గంటల తరబడి ప్రార్థన చేస్తారు కదా సాయంత్రం పూట డాబా ఎక్కి, వాళ్ళు కూడా చేస్తారా? చేయరయ్యా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకని? నీ నియమం అది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీతో పాటు వాళ్ళు రాక సీరియల్ చూద్దాం అంటే అమ్మా అంటే వాడు దేనికి అలవాటు పడతాడు? సీరియల్కి కదా. హల్లెలూయా. ఒక క్రైస్తవునిగా నువ్వేం చేయాలో చెప్పనా? నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కనుక నీవు పొందుకున్నది ఇతరులకు పంచగలగాలి. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడు దొరుకుతాడా ఒక అన్యుడు, వానికి సువార్త చెప్పాలా అనే భారం ఎవరికి ఉంటుందో చెప్పనా? దేవుల్లో వాళ్ళు వీళ్ళు వాళ్ళు అయినప్పుడు, అంటే యేసు ప్రభు భక్తుడైనప్పుడు. హల్లెలూయా. ఏ భక్తుడైనప్పుడు? ఏ భక్తుడు? యేసు ప్రభు భక్తుడు. హల్లెలూయా. లేరంటారా యేసు ప్రభుకు భక్తులు? మీరేనా? మీకంటే ఉన్నారా? మీరేనా? మీకంటే ఉన్నారా అమ్మా? ఉన్నారా? సకల కోటి పరిశుద్ధులు ఉన్నారు. కోటి అంటే ఇంచుమించు 1,000,000 మందికి పైనే ఉన్నారు. ఎవరో పరిశుద్ధులు. వారిలో కూడా మనం ఉన్నాం. హల్లెలూయా. వారు లేకుండా మనం లేవు, మనం కూడా వాళ్ళతో, మనం లేకుండా వాళ్ళు లేరు. ఓకే, ఆ విషయం తర్వాత దేవుని స్తోత్రం. మనమందరం కలిసి పరిశుద్ధులుగా ఉన్నాం. యథార్థంగా నీ గుండె మీద చేసుకొని చెప్పు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పు. నీ విచారం కొట్టివేయబడుతుంది రాత్రి. హార్ట్ఫుల్గా దేవుని దగ్గర ఒప్పుకో. నిజంగా నాకు తెలిసిన ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంట్లో ఒక రీతి, సంఘంలో ఒక రీతి. దేవుడు అంగీకరిస్తాడు దీన్ని? విచారాలు పోవాలన్న ఇవన్నీ పెట్టుకొని ఆడిపోతాయి. పోతాయా అమ్మా? ఒక బట్టకి ఎంత మురుకుందనుకోండి, వాషింగ్ మిషన్లో వేసి ఎంత ఉతికితే ఏం సుఖం, మురిగిపోద్దా? ఎక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు కాలర్ నిండా మట్టి ఉందనుకోండి, ఆ మట్టి ఉన్న కాలర్ వేస్తేనే పోయేది పైది. కాలర్ది ఖచ్చితంగా ఏం చేయాలి? చేతులతో ఉతకాలి. ఎందుకని? మురికొంది ఒక షర్ట్కే. వాషింగ్ మిషన్లో వేసి ఎంత రుద్దితేవి కాదు. దేవుని దగ్గర ఉతకండి మీ జీవితాల్లో. దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడండి. టీవీ నీకు ఎంత సుఖం ఇస్తుందో నాకు తెలియదు, కానీ దేవునితో అంతకన్నా మంచి అనుభవం కలుగుతుంది. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కనుక ఒకటి, విచారములు కొట్టివేయబడాలి అన్నలో కళ్ళు చెప్పండి. ఉన్నాయా మీ అందరికీ? మీకు కాదేమో అనుకున్నానులే వాక్యం. గట్టిగా కళ్ళు చెప్దాం. మాకేనండి అన్నోళ్ళందరూ కళ్ళు చెప్దాం. ఉంటుంది ఏదో.